బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్న వారిపై పోలీసుల కొరడా జులిపిస్తున్నారు. 11 మంది తెలుగు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్లపై గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇదే బెట్టింగ్ ముఠాలో హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కిరణ్ గౌడ్ పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో బెట్టింగ్ యాప్స్ ను కిరణ్ గౌడ్ ప్రమోట్ చేశారు. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ తో కలిసి బెట్టింగ్ ప్రమోషన్స్ చేయించాడు కిరణ్ గౌడ్. అయితే పోలీసుల వ్యవస్థలో పనిచేస్తూనే కిరణ్ గౌడ్ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసినట్లుగా తేల్చారు. పోలీసులు కిరణ్ గౌడ్ పై కేసు నమోదు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్లబోతోంది, వివరాలేంటి? రేఖ, ఈ బెట్టింగ్ భూతాన్ని తెలంగాణ అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి, భారతదేశంలో కూడా ఉండనివద్దు అంటూ కూడా పోలీసులు అయితే ఒక ఇనిషియేటివ్గా ముందుకైతే వెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం పూర్తిగా 11 మంది మీద అయితే కేసు అయితే నమోదు చేశారు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా చలామణి అవుతున్నటువంటి 11 మంది, అటు విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, సన్నీ యాదవ్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, కిరణ్ గౌడ్ పైన అయితే కేసులు అయితే నమోదు చేశారు. సో వీళ్ళందరూ మిగతా 11 మంది అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అలాగే ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేస్తూ యూట్యూబ్లో కంటెంట్ అప్లోడ్ చేస్తూ కూడా వీళ్ళైతే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, కిరణ్ గౌడ్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ పోలీసు వ్యవస్థలో ఒక పోలీస్ కానిస్టేబుల్గా కూడా పనిచేస్తూ ఈ బెట్టింగ్ యాప్స్కు ప్రమోట్ చేయడం అనేది కొంత కలవర పెడుతున్నటువంటి విషయం అనే చెప్పాలి. ఆయన సౌత్ వెస్ట్ జోన్లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా కూడా విధులైతే నిర్వహిస్తూ ఉన్నాడు. సో ఈ కిరణ్ గౌడ్ గతంలో కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికగా ఈ సామాజిక మాధ్యమాల్లో బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అయితే చేశాడు. అలాగే పరేషాన్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించేటువంటి ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తితో కలిపి కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ అయితే చేయించాడు. వీళ్ళందరూ పారీ మ్యాచ్, తాజ్ 777, అలాగే విన్ బజ్జు, ఆంధ్ర 365 ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేస్తూ, సో ఏదైనా ఒక షోరూమ్కి వెళ్ళి మేము ఇప్పుడు ఒక వస్తువు కొనాలనుకుంటున్నాము, మా దగ్గర సరిపడా డబ్బు లేదు, మేము ఇప్పుడు ఈ యొక్క బెట్టింగ్ అప్లికేషన్లో బెట్టింగ్ వేసి ఎలా బెట్ విన్ అవుతామో చూడండి అంటూ కూడా వాళ్ళ సబ్స్క్రైబర్లకు, ఆడియన్స్కి, ప్రజలందరికీ కూడా ఈ యొక్క వీడియోస్ని చూపిస్తూ, డెమో వీడియోలు చూపిస్తూ కూడా అందరికీ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అదే నేపథ్యంలో ఎవరైతే ఐపీఎస్ వీసీ సజ్జనార్ ఉన్నారో, ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నటువంటి సజ్జనార్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని బెట్టింగ్ భూతాన్ని తరిమి కొట్టాలి అనేటువంటి ఆలోచనతోని వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఆకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అదే నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఉండేటువంటి లోకల్ బాయ్ నాని అనేటువంటి వ్యక్తి ఆయన సముద్రంలో చేపలు పడుతూ ఆ యొక్క వీడియోస్ అన్నిటిని కూడా సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు, అటు ఇన్స్టాగ్రామ్ కానీ ఇటు యూట్యూబ్ కానీ. సో పెద్ద మొత్తంలో సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నటువంటి నాని, సో నేను ఇలా ఈ బెట్టింగ్ యాప్స్తోని డబ్బులు సంపాదిస్తూ ఉన్నాను అని చెప్పేసి కూడా ఆయన సబ్స్క్రైబర్లకి, మిగతా ఆడియన్స్కి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. సో ఈ నేపథ్యంలోనే అతని మీద ఆ యొక్క చేసినటువంటి కార్యకలాపాల మీద వీసీ సజ్జనార్ గారు ట్విట్టర్ వేదికగా అయితే ఒక ట్వీట్ చేశారు. సో ఈ ట్వీట్ అనంతరం ఏపీ పోలీసులు అయితే లోకల్ బాయ్ నాని పైన కేసు నమోదు చేశారు, రిమాండ్కి కూడా తరలించారు. సో అదే నేపథ్యంలో, అంటే అదే తరహాలో ఇప్పుడు తెలంగాణలో కూడా 11 మంది ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్ల పైన అయితే కేసులు నమోదు చేశారు. ఈ 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లని బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత ప్రకారం అయితే ఏదైతే సెక్షన్ 318/4 ఏదైతే ఉందో దాని ప్రకారం అయితే కేసు అయితే నమోదు చేశారు. అలాగే తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం 3A4 ప్రకారం అయితే ఈ యొక్క కేసును కూడా నమోదు చేశారు రేఖ. సో ఖచ్చితంగా వీళ్ళకి 3 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అటు న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కిరణ్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఒక పోలీస్ వ్యవస్థలో భాగంగా ఉండి
బాధ్యతాయుతమైనటువంటి పోలీస్ కానిస్టేబుల్గా వృత్తి నిర్వహిస్తూ కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ చేయడం అనేది అటు పోలీసు శాఖలో కూడా కొంత గందరగోళంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే పోలీసులు ఆయన కానిస్టేబుల్ అయినా కూడా ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేకూరాలన్నటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడ కూడా రిపీట్ కాకూడదు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ అనేటువంటి ఉద్దేశంతో ఆ కిరణ్ గౌడ్ మీద కూడా కేసు అయితే నమోదు చేశారు. ఇటు తెలంగాణ డీజీపీ అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేయకూడదని చెప్పేసి స్ట్రిక్ట్గా రూల్స్ను కూడా తీసుకొస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ 11 మంది మీద ముఖ్యంగా కిరణ్ గౌడ్ మీద కూడా కేసు అయితే నమోదైంది. రేఖ ఖచ్చితంగా వీళ్ళందరి పైన కూడా ప్రభుత్వము అలాగే పోలీసు శాఖ కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. విజయ్, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటూ కూడా కొంతమంది సెలబ్రిటీస్గా ఉన్నారు, మరి కొంతమంది రాజకీయాల్లో కూడా రాణిస్తూ వస్తున్నారు. అటువంటి వారు ప్రమోషన్ చేశారు. ఇప్పుడు కొంతమంది అందులో నుంచి కొంతమంది ఎవరైతే ప్రమోషన్ చేశారో బెట్టింగ్ యాప్లను, వారు మాత్రము యూట్యూబ్ వేదికగా లేదంటే సామాజిక మాధ్యమాల పరంగా బయటకు వచ్చి మేము ఒకప్పుడు చేశాము, ఇప్పుడు మాది తప్పైంది అంటూ ఒప్పుకుంటూ కూడా ఒక వీడియోస్ని కూడా రిలీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. సో వాటికి సంబంధించి ఎవరైతే సారీ చెప్తున్నారో వారికి ఏదైనా ఎగ్జెప్షన్ ఉంటుందా ఈ కేసు నుండి? రేఖ, ఇప్పుడు మనం హర్ష సాయి తీసుకున్నా, అలాగే విష్ణుప్రియ కానీ, రీతు చౌదరి కానీ, టేస్టీ తేజ కానీ వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉండి గతంలో అంటే ఎక్కువ డబ్బులు ఆర్జించాలి అని చెప్పేసి కాసుల కక్కుర్తి కోసం ఈ కాసుల మనం రాబడి చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి అటు వాళ్ళ సబ్స్క్రైబర్లకి ఈ యొక్క యూట్యూబ్లు కానీ అటు ఇన్స్టాగ్రామ్ కానీ ఈ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆడియన్స్ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ చేశారు. ముందు చేసిన తర్వాత లోకల్ బాయ్ నానికి ఎప్పుడైతే ఆయన పైన కేసు అయ్యి రిమాండ్కు తరలించారో, సో తదనంతరం దాని తర్వాత ఖచ్చితంగా ఇది మా వద్దకు కూడా వస్తుంది, తర్వాత మేమే హిట్ లిస్ట్లో ఉన్నాము అన్నటువంటి విషయం వాళ్ళు తెలుసుకొని ముందుగానే ఈ యొక్క మేము చేశాము తప్పొప్పుకుంటూ మేము చేశాము కానీ ఇక మీద చెయ్యబోము, ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం చాలా తప్పు, ఎవరు ఆడొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోస్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. కానీ న్యాయ నిపుణులు అటు అడ్వకేట్స్ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా శిక్ష అర్హులు, సో ఎలాంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోము అని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. బట్ ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం ముందుగానే బెయిల్స్కి కూడా అప్లై చేసినట్టుగా తెలుస్తూ ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.